హాయ్ అన్న. హాయ్. తెలంగాణనా? ఏపీయా? తెలంగాణ. తెలంగాణ. సో, మరి మన తెలంగాణలో చూసుకుంటే గనక బీజేపీ, ఆంధ్ర మన ఎంపీ సీట్లయితే సో, ఓవరాల్‌గా నార్మల్‌గానే వచ్చినాయి. అంటే ఈక్వల్‌గా వచ్చినాయి. దానికి మీరు ఎలా స్పందిస్తున్నారు? People are expecting like they want national parties to play main role. అంటే సెంట్రల్‌లో చూసుకున్నట్లయితే గనక మనకు అనుకున్నంత బీజేపీకి అయితే అనుకున్నన్ని సీట్లు అంటే గత అట్‌లీస్ట్ 400 సీట్లు వస్తాయనుకున్నారు. కానీ రాలేదు. సో, మరి దాని మీద కానీ అట్‌లీస్ట్ మన ఫైనల్‌గా అయితే బీజేపీయే వచ్చింది. సో, దాని మీద మీరేమంటారు? బీజేపీ వచ్చింది అంటే ఓకే, బీజేపీ డెవలప్మెంట్ చూపిస్తుంది. సో డెవలప్మెంట్ చూపిస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అలాగే మనకి ఏపీలో చూసుకున్నట్లయితే కనుక టీడీపీ కూటమి అయితే భారీ మెజారిటీతో గెలిచింది. అంటే అక్కడే కాదు, ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలకు కూడా చాలా ఆనందంగా ఉంది అలా గెలిచినందుకైతే. సో, మీకు ఎలా ఉంది? సో, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? లాస్ట్ టర్మ్ వచ్చేసి అంత డెవలప్మెంట్స్ ఏం కనిపించలేదు కాబట్టి సో డెవలప్మెంట్ అంటూ వస్తే ఎవరి వల్ల వస్తుంది అనేది ఏపీ పీపుల్ కూడా థింక్ చేసి ఉండొచ్చు. సో దాంతో జనసేన రావడం కానీ టీడీపీ రావడం కానీ ఒక డెవలప్మెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆంధ్రాలో కూడా. సో, అక్కడ ప్రజలే కాదు, ఇక్కడ కూడా మన జనసేన ప్రజలు అయితే చాలా సంతోషపడుతున్నారు అంటారు. యా, ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ రావడం బాగుంది. ఓకే. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి ఓన్లీ అసలు ఒక్క సీట్ కూడా రాలేదు, 0 సీట్ మాత్రమే వచ్చి ఏంటి మరి? ఆ, వాళ్ళ క్యాంపెయిన్ అలా ఉండుండొచ్చు. అంటే నేషనల్ లెవెల్లో బీఆర్ఎస్ అంత ఎక్కువ మెయిన్ రోల్ ప్లే చేయలేదు. అవును. సో నెక్స్ట్ టైం చెప్పలేం, మేబీ రావచ్చు బీఆర్ఎస్ కూడా ఇక్కడ. హాయ్ అన్న. హాయ్ అన్న. ఏం పేరు? శ్రీను. శ్రీనువా? సో, మరి ఏపీయా తెలంగాణ? ఏపీ. ఏపీయా? మరి ఏపీలో అయితే కూటమి అయితే భారీ మెజారిటీతో భారీ సీట్లతో అయితే గెలిచింది కదా. సో, మరి మీకు ఎలా ఉంది? మాకైతే చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు వస్తే అన్ని విధాలుగా అభివృద్ధి బాగుంటుంది. పిల్లలకి ఏదైనా గ్రోతింగ్ కానీ కంపెనీ సైడ్ కానీ ఏదైనా బాగుంటుందని ప్రజలు ఎన్నుకున్నారు ఆయన్ని. అలాగే మన జనసేన పార్టీ గురించి కూడా చూసుకున్నట్లయితే కనుక మనకి 21 సీట్లకు 21 సీట్లు అయితే రావడం జరిగింది. భారీ మెజారిటీతో అయితే గెలవడం అయితే జరిగింది. సో, మరి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఆయనకి ఫస్ట్ టైం కాబట్టి మరి చూడాలి. ఆయన ఈ అపోజిషన్ లీడర్ కాబట్టి ఎలా ఉంటుంది ఏంటందుకు కూడా నాకు. సో, అలాగే సెంట్రల్లో చూసుకున్నట్లయితే కనుక బీజేపీకి అనుకున్నంత సీట్లు అయితే అంటే రాలేవు. కానీ బీజేపీ వచ్చింది కూటమితో కూడా కూడడం ద్వారా కొన్ని ఇంకా ఎక్కువ సీట్లు కూడా రావడం అయితే జరిగింది. సో, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రత్యేక హోదా అనేది ఇస్తే ఇంకా బాగుంటుంది. ఆంధ్రాకి ఇంకా ప్రత్యేక హోదా అనేది ఇస్తే బాగుంటుంది. అలాగే మీ ఏపీలో చూసుకున్నట్లయితే కనుక అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. అంటే ప్రచారంలో ఆయన చేసుకున్న కొన్ని తప్పుల వల్ల ఆయన ఇదైంది. చేసుకున్న కొన్ని తప్పుల వల్ల ఓన్లీ 11 సీట్లు మాత్రమే వచ్చాయి, అంతేనా? హాయ్ అన్న. ఏం పేరు? సాయి అన్న. సాయి. సో, మరి ఏపీ తెలంగాణ? తెలంగాణ. ఏపీ అన్న. ఏపీ. మరి ఏపీలో అయితే టీడీపీ కూటమి అయితే గెలిచింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చూడాలన్న. ఫస్ట్ జగన్ అనుకుని జగన్కి వేశారు, ఇప్పుడు టీడీపీ అనుకుని టీడీపీకి వేశారు. ఎలాగా స్పందిస్తారన్నది జనాలు చూడాలి టీడీపీ గురించి. కూటమి మరి పవన్ కళ్యాణ్ వస్తే బాగుండు సీఎం, మరి చంద్రబాబు నాయుడు వస్తే ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే చంద్రబాబు మీద నమ్మకం పెట్టుకున్నారు. మరి జగన్ అన్ని చేసినా కానీ చంద్రబాబు నాయుడుకి వేశారు. వెయిట్ చేసి చూడాలండి దాని గురించి. ఇప్పుడు టీడీపీ కూటమిలో కూడా అలాగే మన జనసేన కూడా 21 సీట్లకు 21 సీట్లు అయితే కొట్టింది. భారీ మెజారిటీతో అయితే గెలిచింది కదా. సో, దాని మీద మీరు ఏమనుకుంటారు? మన పవన్ కళ్యాణ్ గురించి ఒక 2 మాటలు చెప్పండి. పవన్ కళ్యాణ్ రావాలని అందరూ అనుకుంటున్నారు. నా కుర్రోళ్ళందరికీ పవన్ కళ్యాణ్ అంటే మెయిన్ ఇష్టం. పోయినసారి పవన్ కళ్యాణ్కి వేయలేదు, 2 సార్లు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు. ఈసారి ఏమైనా కూటమిలో సపోర్ట్ చేస్తాడు కదా అని చెప్పి పవన్ కళ్యాణ్కి వేశారు మెయిన్. ఎంతైనా రావాలని అనుకున్నాం కాబట్టి నెగ్గించాం. మరి ఏమన్నా టీడీపీ నుంచి సాయం చేపిస్తాడో లేదా అన్నది వెయిట్ చేసి చూడాలి. ఒక ఫ్యాన్ కింద అయితే మాత్రం వెయిట్ చేసి చూడాలి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు ఏంటన్నది చూడాలి, వెయిట్ చేసి చూడాలి. అలాగే చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీకి అంటే గతంలో ఎట్లా చెప్పారంటే ప్రచారంలో అట్లీస్ట్ 150 సీట్లన్నా 170 అంటే 160 సీట్లు అట్లా కొట్టబోతున్నాం, మాదే 160 సీట్ల వరకు అని చెప్పడం జరిగింది. కానీ చూసుకున్నట్లయితే 11 సీట్లే రావడం జరిగింది. అసలు చాలా ఘోరంగా అయితే ఓడిపోయారు. దాని మీద మీరు ఏమంటారు? యాక్చువల్లీ అయితే అంటే జగన్ చేసిందంతా మంచి పనులే. చేసింది ఏమి ఉంది అంటే అన్నీ ఉన్నాయి అభివృద్ధి. కాకపోతే జనాలకి ఏంటంటే చెడు చేసాడేమో అనుకొని కూటమిని నెగ్గించారు. ఇప్పుడు కూటమి ఏం చేస్తుంది అన్నది వెయిట్ చేసి చూడాలంటే మెయిన్ అంటే.
ఓకే, సెంట్రల్లో చూసుకున్నట్లయితే కూడా మనకి సెంట్రల్లో కూడా అంటే అనుకున్నంత మెజారిటీతో అయితే బీజేపీకి అయితే రాలేదు, కానీ బీజేపీ గెలిచింది. అంటే బీజేపీ కూడా కొన్ని కూటమితో కలవడం జరిగింది. సో బీజేపీ గురించి కూడా మీరు ఏమంటారు? బీజేపీ ఎలాగో పైన బీజేపీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉందన్న. వస్తే కనుక కూటమిలో కాకుండా సింగిల్గా ఏమైనా వస్తే చంద్రబాబు నాయుడు పడేదేదో బీజేపీ పడి ఉన్నామో ఓట్లు. ఎందుకంటే బీజేపీ పైన ఉంది కాబట్టి పైన స్టేట్లన్నీ కూడా అభివృద్ధి చెందినాయి. అలాగే ఏపీకి ఏమైనా అభివృద్ధి చెందచ్చు అనుకుంటే సింగిల్గా రావాల్సిందే. కూటమిలో వచ్చింది కాబట్టి కూటమి హామీ అంతా చంద్రబాబు నాయుడుదే కాబట్టి పవన్ కళ్యాణ్ది బీజేపీ అస్తం ఏమి ఉండదు. అంతా టీడీపీ హయాంలోనే రన్నింగ్ అవుతుంది కాబట్టి మనం దాని గురించి చూడాలంటే ఏం జరుగుతుంది అన్నది వెయిట్ చేసి చూడాలి. ఎంత కాకపోయినా బీజేపీ సపోర్ట్ ఇస్తుంది కానీ అధికారంలో లేనప్పుడు ఏపీ స్ట్రాంగ్గా లేనప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయడం కష్టం కదన్న. సో ఇప్పుడు వాళ్ళు కలిసారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మీరు ఏ పార్టీ అయినా కానీ ఇంకా బీజేపీ కిందకే అనుకోవచ్చు, ఎందుకంటే కూటమి ఉంది కాబట్టి. అలాగే అనుకోవాలని ఇంకా బీజేపీ అనుకోవాలి. బీజేపీ రన్నింగ్ చేయొచ్చు, లేదు అంటే చంద్రబాబు నాయుడు రన్నింగ్ చేయొచ్చు, అంతే. రెండట్లో ఏదో ఒకటి చెప్పలేము. సో చూసారు కదా, ప్రస్తుతం ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటే కనుక అంటే ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. టీడీపీ కూటమి ఎవరైతే కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో, అభిమానులు, ఫ్యాన్స్, మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో ప్రస్తుతానికైతే ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మార్పు కోసం మాత్రమే మేము టీడీపీ కూటమిని అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది అంటున్నారు. అలాగే ఇప్పుడైతే చాలా మార్పు అయితే కోరుకుంటున్నారు. అంటే ఇంతవరకు అయితే మాకు ఇలాంటి మార్పు అంత పెద్దగా అయితే జరగలేదు. అందుకే ఇప్పుడు టీడీపీ కూటమిని అయితే భారీ మెజారిటీతో అయితే గెలిపించుకున్నాము. అలాగే మేము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మేమైతే టీడీపీ కూటమిని అయితే గెలిపించుకోవడం అయితే జరిగింది. అలాగే మనం సెంట్రల్లో చూసుకున్నట్లయితే కనుక బీజేపీ అయితే అనుకున్న సీట్లు అయితే రాలేవు కానీ బీజేపీలో మాత్రం ఫైనల్గా అయితే మన మోదీ గారే వచ్చారు. దానికి కూడా కంగ్రాచ్యులేషన్స్ ఫైనల్గా అయితే. అండ్ అలాగే మనం ఇక్కడ మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో ముందు ఎలా అనుకున్నారో అలాగే మాత్రం వచ్చింది. అంటే మన సర్వేలో మాత్రం చాలా మందికి అయితే అంతంత మాత్రం అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ వస్తుంది, అలాగే కాంగ్రెస్కి సగం సీట్లు వస్తాయి, అలాగే బీజేపీకి సగం సీట్లు వస్తాయి, ఎంఐఎంకి ఒక సీట్ వస్తుందని ముందే అనుకున్నారు. కానీ బీఆర్ఎస్కి మాత్రం మినిమం 3-4 సీట్లు అయితే పక్కా వస్తాయి అనుకున్నారు, కానీ బీఆర్ఎస్కి అయితే సీట్లు రాలేడం అది కూడా కొంతమందికి అయితే బాధాకరమైన చెప్పొచ్చు. కానీ చాలా మందికి అయితే టీడీపీ కూటమి రావడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది, ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా. సో మన 6TV తరఫున కూడా నారా లోకేష్ గారికి, అలాగే నారా చంద్రబాబు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి అయితే చాలా చాలా కంగ్రాచ్యులేషన్స్.